ఈరోజు ప్రతి ఒక్క అందరికి కూడా మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్మికుల దినోత్సవం రోజు. కార్మికులు అంటే ఎంతో కష్టం చేసేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా మన కుటుంబంలో అయితే మన అమ్మా నాన్న మన కోసం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి మనల్ని మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందుకోసం మొట్టమొదట వాళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలన్నా, పురోగతి చెందాలన్నా ముఖ్యంగా కార్మికులే ముఖ్యం. మన దేశానికి మొట్టమొదట రైతు కూడా ఒక కార్మికుడే. అయితే రైతు లేకపోతే మనం లేం. రైతు కష్టపడి పంటలు పండించి మన దేశానికి అన్నం పెడతాడు. రాత్రనక పగలనక ఎంతో కష్టపడి మన అందరి ఆకలి తీర్చేవాడు రైతు. రైతుకు కూడా మనం ముఖ్యంగా అభినందనలు తెలియజేయాలి. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, కానీ మన యొక్క ఆకలి తీర్చేటటువంటి వాడు రైతు. అటువంటి రైతుకు ఎన్నిసార్లు తలుచుకున్నా మనం చాలా తక్కువే అవుతుంది. ప్రతి జీవరాశికి కూడా ఆహారాన్ని అందించేటటువంటి వాడు రైతు. అదేవిధంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే, ఇంత హాయిగా మన దేశంలో జీవిస్తున్నామంటే మనకు ముఖ్య కారణం జవాన్. అయితే అతడు కూడా చాలా కష్టపడుతూ మన దేశ సరిహద్దుల్లో ఉంటూ తన యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి మన ఇంతమందిని కాపాడుతున్నాడు. అందుకోసం అతనికి కూడా మనం పాదాభివందనాలు చెప్పాలి. అదేవిధంగా కార్మికులు ప్రతి రంగాల్లో కూడా మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన దేశం బాగుండాలన్నా కార్మికులు లేకపోతే మళ్ళీ ఏది ముందుకు వెళ్ళదు. అలాంటి కార్మికుడు మనకు కావాలి. ఆ కార్మికులే మనకు ఆధారం. అదేవిధంగా మన ఊళ్ళలో చూసుకున్నట్లయితే కుల వృత్తులు చేసేటటువంటి వాళ్ళు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంటారు. కుమ్మరి వాళ్ళు కానీ, వడ్రంగులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా కార్మికులే. అంటే మన శరీరంలో అవయవాలు, ముక్కు, కన్నులు, చెవులు ఇవి ఎంతనో సమాజానికి కూడా మరియు కార్మికులు అంత అవసరం. కార్మికుడే లేకపోతే మనం జీవించలేం. అందుకోసం కార్మికుడు అనేటటువంటి వాడు మనకు చాలా అవసరం. ఈ దేశం మంచిగా అభివృద్ధి చెందాలన్నా, పురోగతి చెందాలన్నా కార్మికులు అత్యవసరమైనటువంటి వాళ్ళు. అంటే మనకు ఏదైనా ఏ వస్తువు కావాలన్నా ప్రతి ఒక్కటి కార్మికుల నుంచి తయారు కావడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కటి కార్మికుడు లేకపోతే ఏ పని కూడా కాదు. అంటే మనం అనుకుంటాం మనం ఏదైనా కొనవచ్చు, డబ్బులుంటే మనం ఏదైనా సంపాదించుకోవచ్చు అని. మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మనం కష్టం చేయలేం. మనం బియ్యం కొంటాం కానీ మనం వ్యవసాయం చేయలేం. డబ్బులు ఉంటాయి కానీ మనం అంత కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించలేం. అది ఎవరి నుంచి అవుతుందంటే ఒక రైతు నుంచే అనేది గ్రహించాలి.
అదేవిధంగా మనకు పంటకు మనం బియ్యం కొంటాం, కానీ ఆ పంట ఎట్లకెళ్ళి వస్తుందంటే రైతు నుంచి. అదేవిధంగా కార్మికుడు పంటను పండించింది మొదలు మరియు ధాన్యం ఇంటికి వచ్చే వరకు ఎంతో కష్టపడతాడు. అంత కష్టపడి మనకు ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా కార్మికులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేయాలి. ఈ లోకమే కార్మిక లోకం. ప్రతి ఒక్కరు కూడా పని చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులే. వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా కార్మికుడు తయారు చేసింది. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ మళ్ళీ అట్లా తయారు మనం చేయలేం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే మన సమాజం కానీ, ఈ దేశం కానీ, ఈ ప్రపంచం కానీ బాగుండాలంటే అది కార్మిక శక్తి. కార్మికులు లేకపోతే ఏది కూడా కాదు. మనం బస్సులో వెళ్తుంటాం, మరియు డ్రైవర్ ఉంటాడు. అలా డ్రైవర్ కూడా ఒక కార్మికుడే. అదేవిధంగా ఆ కార్మికుడు లేకపోతే బస్సు ముందుకు వెళ్ళలేదు. మన అందరినీ ప్రాణాలను కాపాడుతాడు డ్రైవర్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మన యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్మిక శక్తి అనేటటువంటిది ఈ ప్రపంచానికి ఎంతో అమోఘమైనటువంటిది. వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా కార్మికులందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడమైనది.